రాష్ట్రపతి శీతాకాలం విడిది హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో పూర్తయింది. డిసెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి డిసెంబర్ 22 సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారు. అంటే 5 రోజులు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రపతికి శీతాకాలం విడిది ఉన్నట్టే ఒక వేసవి విడిది కూడా ఉంది. అది సిమ్లాలోని మషోబ్రా అనే ఒక ఏరియాలో ఉంటుంది. అసలు ఎందుకు ఈ శీతాకాలం విడిది వేసవి విడిది ఏర్పాటు చేశారంటే ఫస్ట్ కారణం ఏంటంటే రాష్ట్రపతి ఈ దేశానికి ప్రతినిధి, అన్ని ప్రాంతాలు ఆమె దృష్టిలో సమానమే అని చెప్పడం మొదటి కారణం. రెండోది ఏంటంటే వాతావరణ పరిస్థితులు. సమ్మర్లో ఢిల్లీలో విపరీతమైన వేడి ఉంటుంది, అదే సిమ్లాలో చాలా కూల్గా ఉంటుంది వాతావరణం. ఈ నేపథ్యంలోనే వేసవి విడిదిగా సిమ్లాలోని రీట్రీట్ బిల్డింగ్ని ఏర్పాటు చేసిర్రు. అదే వింటర్ టైంలో ఢిల్లీలో విపరీతంగా చలి ఉంటుంది. అదే దక్షిణాదికి వస్తుంటే కొంత చలి తగ్గుతుంది ఢిల్లీతో పోలిస్తే. ఈ నేపథ్యంలోనే శీతాకాల విడిదిని హైదరాబాద్లోని బొలారంలో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇది ఇప్పుడున్న సంప్రదాయం కాదు. బ్రిటిషర్స్ టైం నుంచి బ్రిటిష్ వైస్రాయ్ కూడా అట్లనే చేసేటోడు. అంటే సమ్మర్లో షిమ్లా నుంచి పరిపాలన కొనసాగించేటోడు, పీక్ వింటర్ సీజన్లో హైదరాబాద్కు వచ్చేటోడు. హైదరాబాద్ నిజాంలు వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసేటోళ్ళు. ఇదే సంప్రదాయాన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా రాష్ట్రపతి విషయంలో కొనసాగుతుంది. కాకపోతే ఒకప్పటి వాతావరణ పరిస్థితుల్లో అప్పుడున్న టెక్నాలజీలో వాటిని మార్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ ఏర్పాట్లు చేసిర్రు. అందుకే ఒకప్పుడు పీక్ వింటర్లో కానీ పీక్ సమ్మర్లో కానీ 2 వారాలకు పైనే రాష్ట్రపతి ఇక్కడ ఈ విడుదలలో బస చేసేవాళ్ళు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది, సమ్మర్లో కూడా ఢిల్లీలో చల్లగా ఉండడానికి అవకాశం ఉంది, అంటే ఏసీలు వాడుతున్నారు కాబట్టి. అదే సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఢిల్లీలో ఉన్న సెక్యూరిటీని మొత్తాన్ని షిమ్లాకో హైదరాబాద్కో పట్టుకురావడం సాధ్యం కాదు కాబట్టి ఒకప్పుడు 2 వారాలకు పైగా కొనసాగిన ఈ విడుదలు ఆ సంప్రదాయాన్ని పోకూడదు అనే ఉద్దేశంతో 4-5 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారన్నమాట.